నీ సెల్ ఫోన్ మీనాక్షి బ్యాగ్లో పెట్టడాన్ని నేను వీడియో తీశాను. మీనాక్షి అమాయకురాలు. ఇంకోసారి ఆమె జోలికెళ్ళావో ఈ వీడియో తీసుకెళ్లి డైరెక్ట్గా ఎండి గారికే చూపిస్తాను. నీలాంటి వాడిని నేను పనిచేసే కంపెనీలో అడుగు పెట్టనిస్తానా? మీనాక్షి అంటే నువ్వేనా? అవును, ఎండి గారు పిలుస్తున్నారు. ఆ రిసెప్షన్ దగ్గర కూర్చున్న వాడి గురించి మాట్లాడడానికే నన్ను పిలిపించారు కదా సార్. వాడి చరిత్ర అంతా నాకు తెలుసు సార్. చెప్పమంటారా సార్? చెప్పు. నువ్వు సార్, మీరు? నేనే. చెప్పు. సార్, మీరే మా ఎండి అని తెలియక వాడు మీరు వేరనుకొని ఏదేదో వాగేశాను సార్. నన్ను క్షమించండి సార్, మన్నించండి సార్. వాడు వాడే, మీరు మీరే సార్. మీరు మా అందరికి ఉద్యోగాలు ఇచ్చి తిండి పెట్టే దేవుడు సార్, దేవుడు. అయ్యో, నా నెత్తిన శని కూర్చుంది సార్. ఆ రోజు పొరపాటున మీరు కాలుతో గుద్దిస్తే పోనీలే తనకి కళ్ళు కనిపించవులే అనుకోక స్టేషన్కి తీసుకెళ్లి కుమ్మించాను సార్. మీరే మా ఎండి అని తెలియక ఎగిరెగిరి పడ్డాను సార్. నన్ను క్షమించండి. వాడు మీరు వేరే అనుకున్నాను సార్. అయ్యో సార్, సార్ క్షమించండి సార్ ప్లీజ్. సార్, పొరపాటున మీ కారెక్కి మీరు కిడ్నాప్ చేస్తున్నారు అనుకుని అరిచి గోల చేసి రెండోసారి కూడా కోటింగ్ ఇప్పించాను. అయ్యో, నా చేతులు ఇరిగిపోను, నా కళ్ళు పేలిపోను, నా నోరు పడిపోను. తప్పైపోయింది సార్. మీరే మా ఎండి అని తెలియక, వాడు మీరు ఒక్కరే అని తెలియక నోటికొచ్చిందల్లా మాట్లాడాను సార్. మన్నించండి సార్, నా పొట్ట కొట్టకండి సార్. పాపిస్తుందని సార్. నోరు మూసుకొని ఫోన్ మార్చుకుని పోదామనుకున్నా సరిపోయేది. కనకదుర్గక్కని వెంటేసుకొచ్చి తప్పు చేశాను సార్. వాడు మీరు వేరనుకొని వాడి తీయక్క అన్నాను గాని మీరే మా ఎండి అని తెలీదు సార్. నన్ను క్షమించండి సార్. ఆ రోజు హోటల్లో కూడా మిమ్మల్ని ఆ పిల్ల చంపడానికి వచ్చిందని తెలియక మీరే ఆ పిల్లని చంపడానికి వచ్చారనుకుని మీ డిప్ప పగలగొట్టాను సార్. నన్ను క్షమించండి సార్. అయ్యో, నా నెత్తిన కాకి రెట్టయ్యా, నా నాలిక చీలికలైపోను. వాడు మీరు వేరనుకుని. Stop it! Stop it! Stop it! Get out! Just get out! సార్, కనికరించండి సార్. కరుణ చూపించండి. మానవత్వం చూపించి మన్నించండి. I said just get out. You devil woman! How dare you? నా దగ్గరే పని చేస్తూ నన్నే బజార్కి ఈడుస్తావా? తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి. చాలా ఆపు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది. ఇక నీ దరిద్రపు మొహాన్ని నాకు చూపించకు. ఇంకొక్క నిమిషం నా ఆఫీస్లో ఉన్న మనుషులు పెట్టి గెంటిస్తాను. గెట్ అవుట్. సార్ సార్ ప్లీజ్, నేను చెప్పేది. గెట్ అవుట్. గెట్ అవుట్.
నిజమైనది కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ అది నీది కాదేమో బహుశా ఈ బాధ కోస్తూ ఉంటే ఇలా ఓర్చేదలా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది. ఇది కాదమ్మా చెడ్డ చెడ్డ నాది కన్న కూతురుతో ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి పనులు చేస్తే భాగ్యపు జాతకం మనది. మమ్మీ ప్లీజ్ మమ్మీ కొట్టద్దు మమ్మీ. ఎందుకు స్కూల్ నుంచి పంపించేశారు? ప్లీజ్ మమ్మీ. ఏం తప్పు చేశావు? అడుగుతుంది నిన్నే. మాట్లాడవే. ఎందుకు ఇలా చేయను మమ్మీ. స్కూల్ నుంచి ఎందుకు పంపించేశారు చెప్పు. మాట్లాడవేంటి? మమ్మీ ప్లీజ్ మమ్మీ కొట్టద్దు మమ్మీ. నువ్వే ఏదో తప్పు చేసుంటావు. ప్లీజ్ మమ్మీ ప్లీజ్ చెప్పవే. చెప్పు మమ్మీ. చెప్పు చెప్పు. ప్లీజ్ మమ్మీ. అడుగుతుంది నిన్నే. కొట్టొద్దు మమ్మీ. చెప్పమంటుంటే. ప్లీజ్ మమ్మీ నేనే తప్పు చేయలేదు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. పట్టు. వదిన అయ్యో వదిన చేపట్టు. వదిన వదిన అయ్యో వదిన 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 పాపిష్టి దానా, ఈ ఉద్యోగం కూడా ఊడిపోయిందా? వదిన నీ మొహమే అంత, నీ జాతకమే అంత. కొట్టద్దు వదిన. నష్ట జాతకురాలా, నువ్వే తప్పు చేయకుండానే నేను ఉద్యోగం నుంచి తీసేస్తారా? చేపట్టు. అయ్యో నడు. మమ్మీ అమ్మా రాయ్, నా రికమెండేషన్ అంటే అంత చీప్ అయిపోయిందా నీకు? ఏంటి? నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకటిగా అడగడం లేదు, నీ ఫ్రెండ్గా అడుగుతున్నాను. నా మాటకు ఏమాత్రం వాల్యూ లేదా ఈ ఆఫీస్లో? రేయ్, అసలే నేను ఇరిటేషన్లో ఉన్నాను. అనవసరంగా నన్ను కెలకొద్దు. ఏం జరిగిందో చెప్పి తర్వాత అనాల్సిందను. మూడ్స్, ఇరిటేషన్, ఈగోస్ అన్నీ నీకే ఉంటాయి, ఎదుటి వాళ్ళకేమీ ఉండవు. ఉన్నా నీకు అనవసరం. నీకు అసలు మనుషుల్లా కనపడితేనే కదా. రేయ్, నిన్ను నేనేమన్నానరా? సడన్ గా వచ్చేసి ఇన్ని మాట్లాడుతున్నావు. ఏం చేసినా నిన్ను అడిగే చేస్తాను కదా. అప్పుడు నేను ఉద్యోగంలో పెట్టిన అమ్మాయిని నన్ను అడగకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు తీసేశావు? రేయ్, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? మీనాక్షి గురించి. ఇప్పుడే నువ్వు జాబ్లోంచి తీసేసిన మీనాక్షి గురించి. దాని గురించా నువ్వు నన్ను తిట్టేది? చూడు, ఆ విషయంలో నువ్వు నన్ను ఇంకొక మాట అన్నావు అనుకో, నువ్వు నా ఫ్రెండ్ అని కూడా నేను చూడను. సారీరా, అదంతా దాని మీద కోపం, నీ మీద కాదు. బట్ ఆ విషయంలో మాత్రం ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకు? నీ లెవెల్ ఎక్కడా, ఆ అమ్మాయి లెవెల్ ఎక్కడా? నీ కంటికి కూడా కనిపించకుండా ఇన్ని వందల మందిలో ఎక్కడో ఓ మూలన పని చేసుకునే ఓ చిన్న ఉద్యోగం మీద నీకంత కోపం ఎందుకు వచ్చింది? వద్దురా, ఆ టాపిక్ వదిలేయి. పాపం, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళది. అందులో ఓ కళాకారుడి కూతురు నేను పిలిపించి ఉద్యోగం ఇస్తే నువ్వు అవమానించి పంపడం కరెక్ట్ కాదు. అది చేసిన అవమానాలతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. ఇన్నాళ్లకి నా చేతికి చిక్కిన తర్వాత కూడా దాన్ని ఏమీ చేయకుండా కేవలం ఉద్యోగం నుంచి తీసేశాను తెలుసా? మీనాక్షి నిన్ను అవమానించిందా? అసలు నీకెప్పుడు ఎదురైంది? అడుగడుగున ఎదురైంది. ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షమైంది. నన్ను ఫోన్ని చేసి ప్రతిసారి నా లైఫ్ తో ఆడుకుంది. ఇంత పరిచయం మీకెప్పుడు జరిగింది? రే ఇడియట్, అదెవరో నీకు ఇంకా అర్థం కాలేదా? ఇన్నాళ్ళు నువ్వు నాకు బెయిల్ ఇచ్చి విడిపించిన కేసులన్నీ ఈ రాక్షసి మూలంగానే నా మీద పడ్డ కేసులు. అదే వచ్చి నా కారు కింద పడి సెల్ ఫోన్ మార్చేసి నా వెంట పడి నా కారులో అదే ఎక్కి ఆ కిడ్నాప్ కేసు నా మీద పడి వీటన్నిటికీ కారణం ఆ రాక్షసే. ఇంత డబ్బు పరపతి ఉండి కూడా ఒక మామూలు మనిషిలా పోలీస్ స్టేషన్లో ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసు.
వీటన్నిటికీ కారణమైన ఆ శనిగ్రహాన్ని ఉద్యోగం నుంచి తీసేయడం తప్ప? ఇప్పుడు చెప్పరా, నేను నిన్ను అవమానించానా, అది నన్ను అవమానించిందా? రేయ్, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరేనని నాకు నిజంగా తెలియదురా. తెలిసి మన కంపెనీలోనే ఉద్యోగం ఎందుకు ఇస్తాను? కానీ మీనాక్షి అలాంటిదంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. స్టాప్ ఇట్ రామ్. ఇంకా దాన్ని వెనకేసుకుని రాకు. అది ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇవాళ అసలు నాకు వచ్చిన కోపానికి దాన్ని చంపేసేవాణ్ణి. కానీ ఆ శని ఒక్క క్షణం నా ఎదురుగా ఉన్నా దరిద్రం చుట్టుకుంటుందని గెంటేశాను. ఓకే కూల్. మీనాక్షి మూలంగా నువ్వు పడ్డ టార్చర్ చూసి కూడా నేను ఇంకా ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తే మన ఫ్రెండ్షిప్కే వాల్యూ లేకుండా పోతుంది. లివ్ ఇట్. సరే, అవును, అది బయటికి వెళ్ళిందా లేదా? ఎందుకు? అది ఈ కాంపౌండ్లో ఉండటానికి వీల్లేదురా. దాని లెగ్ మామూలుదనుకుంటున్నావా? కంపెనీ మూసేసుకుని రోడ్డున పడాలి. చెప్పండి డాడ్. ఎక్కడున్నావు క్రిష్? ఆఫీస్లో. నీకు గుడ్ న్యూస్ క్రిష్. గుడ్ న్యూసా? ఎస్, ఇందాక నా ఫ్రెండ్ టెక్స్టైల్ మినిస్టర్ ఫోన్ చేశారు. మాటల్లో నీ గురించి, అల్లికా డిజైన్స్ గురించి చెప్పారు. ఆయన నీ గురించి విన్నారట. సో ఇన్క్రెడిబుల్ ఇండియా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారట. ఆ ప్రాజెక్ట్ నీకొచ్చేలా చేస్తానని మాటిచ్చారు. ఇంకో గంటలో ఆయనతో అపాయింట్మెంట్ ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. నేను శ్వేతని పికప్ చేసుకుని వస్తాను. డాడ్, ఆర్ యు జోకింగ్? అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మనకి నిజంగా రాబోతోందా? ఎస్ క్రిష్, కాకపోతే నువ్వు ప్రూవ్ చేసుకోవాలంతే. షూర్ డాడ్, అందులో డౌట్ లేదు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. బాయ్. హే, ఫస్ట్ టైం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గొప్ప ప్రాజెక్ట్ రాబోతోందిరా. రియలీ? కంగ్రాట్స్. చూసావా, నువ్వు రికమెండ్ చేసిన దరిద్రాన్ని అలా బయటికి పంపించానో లేదో, ఇలా మనకింత గొప్ప ఆఫర్ వచ్చింది. ఓకే, ఎంజాయ్. తొందరగా బయలుదేరు. See you. Bye. మీనాక్షి నిజంగా వీడిని ఇంతలా ఆడుకుందా? అవును, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళానత్తా, కానీ హోంవర్క్ చేయలేదని ఇంటికి పంపించేశారు. అయ్యో, మరెందుకురా హోంవర్క్ చేయలేదు? సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకోవడానికి టైం సరిపోక నేను ఏడుస్తుంటే హోంవర్క్ ఎవరు చేస్తాడు? నువ్వు జాబ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, నన్ను వెనక్కి పంపించేశారు. ఎందుకు? నువ్వు ఆఫీస్ వర్క్ చేయలేదా? ఓహో, అయినా నువ్వేం తప్పు చేయక్కర్లేదుగా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి పంపించేస్తారు. అవునరా. మరి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడెందుకు కూర్చున్నావు? ఇంటికెళ్తే మీ అమ్మ పై ఫ్లోర్ నుంచి కిందకు తోసేస్తుందేమోనని భయంగా ఉందిరా. నాది సేమ్ పించ్. ఇంటికెళ్తే అమ్మ తాకట్టు పెట్టుకున్న గ్రైండర్లో వేసి రుబ్బేస్తుందని భయంగా ఉందత్తా. ఇప్పుడు ఎలా రా? ఏం చేద్దామంటావు? నాకు చాలా భయం వేస్తుంది. ఇలా ఇంటికి పంపించేసిన వాళ్ళంతా ఏం చేయాలా అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఒకటి కనిపించిందత్తా. అవునా? ఏంటది? భయం పోవాలంటే సినిమాకి వెళ్ళాలంటత్తా. సినిమానా? నా జీవితమే ఒక ఇంటర్వెల్ లేని సినిమా, శుభం కార్డ్ లేని ఏకైక వింత సినిమా. తొక్కలో డైలాగులు చెప్పకత్తా. ముందు సినిమాకి వెళ్దాం, అప్పుడు భయం పోతుంది. ఎప్పుడు మన ఇంటికి వచ్చే టైంకి తిరిగి వచ్చేద్దాం. అప్పుడు అమ్మకాన్ని మనం రాదు. నీకంటే రేపు మళ్ళీ స్కూల్కి రానిస్తారు, నన్నలా కాదే. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నట్టే ఉన్నాయి. ఉన్నాయి గాని
మీ అమ్మకి తెలిస్తే నేను గ్రైండర్ లో నన్ను మిక్సీలో వేసి ఆ కైమాన్ని కాకులకి గద్దలకి వేసేస్తుంది. అమ్మకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? అమ్మో చచ్చినా చెప్పను. చెప్తే నేను చేస్తాను. మరి నువ్వు చెప్పావు కదా. నేను చెప్పను. అమ్మకి తెలీదుగా. ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ నేను 3 సార్లు సినిమాకి వెళ్ళాను. ఇంట్లో ఎవరైనా కనిపెట్టారా? వామ్మో నువ్వు ముదుర్రా. ముందు పదా. త్వరగా రా అత్త, సినిమాకి టైం అయిపోతుంది. హలో, నువ్వెందుకు లేచావురా? కూర్చో. థ్యాంక్ యూ. మీరెందుకు కూర్చున్నారు? లేండి. ఇప్పుడు కూర్చో. థ్యాంక్ యూ. నీకు కూడా షేకండి ఇవ్వాలా? థ్యాంక్ యూ. కూర్చో. కొడుకుని తీసుకురమ్మంటే తమ్ముడిని తీసుకొచ్చావేంట్రా? రే, వీడు నా కొడుకేరా. అవునా? బాగా ఎర్లీగా కనేసావన్నమాట. నీ పేరేంటబ్బాయ్? క్రిష్ సార్. సారేంటి? అంకుల్ అనవయ్యా. అంకుల్. నువ్వు కూడా అంకులేంటమ్మా? సారను. ఓకే. చూడమ్మా, ఈ పేపర్ వర్క్ నాకొద్దు. ముందు నేను చెప్పాల్సింది చెప్తాను. ఇండియన్ కల్చర్ని ప్రపంచ దేశాల్లో కూడా ఇష్టపడతారు. దాంతోపాటు కట్టు బొట్టు. బొట్టు సంగతి పక్కన పెట్టు. మన సంస్కృతికి సంబంధించిన వస్త్రాల్ని విదేశాల్లో కూడా కొనేలా చేయడం కోసం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ఓ అంటే ఇప్పుడు మీరు చేయబోయే డిజైన్స్ చూసి విదేశీయులంతా ఎగబడి కొనేసుకోవాలయ్యా. అలా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఇది ఎప్పుడో కాదు, ఓ నెలలోపే అన్ని రెడీ అయిపోవాలి. నేను టెక్స్టైల్స్ మినిస్టర్ గా ఉండగానే అన్ని అయిపోవాలి. షూర్ అంకుల్, ఇంకా ముందుగానే రెడీ చేస్తాం. ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాం సార్. అదే నేను వద్దనేది. మన సంస్కృతికి డిఫరెంట్ గా వెళ్ళొద్దు. మన బట్టల్లో మన కల్చర్ కనపడాలి. రాముడికి బాణం, కృష్ణుడికి ఫ్లూట్ ఎలాంటివో భారతీయ సాంప్రదాయంలో చీర కట్టాలంటిది. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మావాడికే వచ్చేలా చెయ్యాలిరా. కుదరదు. ఫ్రెండ్షిప్పే, ప్రాజెక్టే. అయినా మీ వాడి గురించి నేను విన్నానులే. జమీందారి గారమ్మాయి వెడ్డింగ్ శారీ మనవాడే డిజైన్ చేశాడట కదా. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడే కనుక్కున్నానులే. నువ్వు తలుచుకుంటే చేయగలవబ్బాయి. నాకు బాగా నమ్మకం ఉంది. అందుకే కదా మిగతా కంపెనీలతో పాటు మీటింగ్ అరేంజ్ చేయకుండా పర్సనల్ గా పిలిపించి మరీ అప్పచెప్పాను. బాగా డిజైన్ చేయి. నీకే పేరు డబ్బు 2 వస్తాయి. థ్యాంక్ యూ అంకుల్. తప్పకుండా. ఐ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. ఓకేరా, నీ దగ్గర నుంచి ఈ మాత్రం మాట చాలు. మా వాడు నిలబెట్టుకుంటాడు. వస్తా మరి. ఎక్కడికి? పనైపోయిందిగా. నోరు మూసుకొని కూర్చోరా. కలిసి చాలా రోజులైంది. నాకు మీటింగ్స్ ఏమీ లేవు. మందు కొడదాం, కూర్చో. ఓకే. మీరెందుకు కూర్చున్నారు? మీరు మందు కొడతారా? వెళ్ళి ఈ నిమిషం నుంచే పనిలో పడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. లైఫ్ లో నీతో సినిమాకి రానత్తా. దేనికిరా? దేనికని అడుగుతున్నావా? కామెడీ సినిమాలో లేదు, నీ మొహంలో ఉంది. ట్రాజెడీ స్టోరీలో లేదు, నా మొహంలో ఉంది. నేనేం చేశాను రా? ఏం చేశానంటావేంటి? ఏడుపొస్తే అంత ఏడుస్తారా ఎవరన్నా? కొంచెం ఎక్కువ ఏడ్చానా? టూ మచ్. ముక్కు కూడా చీది పక్క వాళ్ళ బట్టలు పాడు చేసావు. అయ్యో. ఇక నవ్వొస్తే అంత నవ్వుతారా ఎవరన్నా? నవ్వా? సౌండ్ ఎక్కువ వచ్చిందా? ముందు వరుసలో ఎవరు ఎందుకు లేరు అనుకున్నావు? ఎందుకు లేరు? నీ నవ్వు సౌండ్ వినలేక పారిపోయారు. ఓ.
టిఫిన్ తిన్నాక ఎక్కడికి వెళ్తావు మీనాక్షి? ఆఫీస్కా, కంపెనీకా, ఫ్యాక్టరీకా? ఇప్పుడేం చెప్పొద్దు, ఎలా చెప్పాలనేది తర్వాత ఆలోచిద్దాం. దాచిపెడితే అది ఇంకో తప్పవుతుందేమో.